నాపై కుట్రలు ఆపడం లేదు, అమెరికాకు రాగానే పదవి నుంచి తొలగింపు, గతంలో లేఖ లీక్ చేసిన వాళ్ళే కుట్రలు చేస్తున్నారు, ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ విడుదల. చూద్దామా, లేఖ రాసిందంట. గతంలో నేను అమెరికా వెళ్ళినప్పుడేమో అట్లా చేసిర్రు, ఇప్పుడేమో నా పదవి హూస్ట్ చేసిండ్రు. నాపై కుట్రలు ఆపడం లేదు, అమెరికాకు రాగానే పదవి నుంచి తొలగించారు, లేఖ లీక్ చేసిన వాళ్ళే కుట్రలు చేస్తున్నారు, ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ విడుదల. మా నాన్నకు రాసిన లేఖ లీక్ చేసిన వ్యక్తులే నాపై కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను తప్పించి ఆ పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అప్పగించారు. ఈ పరిణామంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సింగరేణి బొగ్గు గని కార్మికులకు గురువారం ఆమె బహిరంగ లేఖ విడుదల చేశారు. నా తండ్రికి రాసిన లేఖను నేను అమెరికా వెళ్ళినప్పుడు లీక్ చేశారు. నాపై కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే నాపైనే కక్ష కట్టారు. వారే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా టీవీజీకేఎస్ సమావేశం నిర్వహించి నూతన వ్యక్తిని ఎన్నుకున్నారన్నారు. రాజకీయ కారణాలతోనే ఎన్నిక జరగనట్టు ఉందని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. అట్లాగే హెచ్ఎంఎస్తో కవిత టై యాప్ అట. హెచ్ఎంఎస్తో కవిత టైఅప్. సింగరేణి కార్మిక వర్గాల్లో మారనున్న సీన్. ఇప్పటికే సంఘ అధ్యక్షుడు రియాజ్తో భేటీ. కవిత స్థానంలో ఈశ్వర్ నియామకంతో సింగరేణి కార్మిక సంఘాల్లో కలకలం. గత ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉనికి తాజాగా ప్రశ్నార్థకంలో పడింది. అధ్యక్షురాలిగా ఉన్న కవిత తీరే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆమె గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు పదవిని పార్టీ అధిష్టానం కట్టబెట్టింది. ఈ పరిణామాలు సింగరేణి కార్మిక వర్గాల్లో యూనియన్లలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. హెచ్ఎంఎస్తో టైఅప్. దాదాపుగా గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సాగనంపినట్లుగా సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మిక సంఘాలు కార్మికుల్లో కొత్త సమీకరణలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగరేణి ప్రాంతంలో కొన్నేళ్లుగా గుర్తింపు సంఘాలతో పోటీ పడుతున్న హిందుస్థాన్ మజూర్ సంఘ్ హెచ్ఎంఎస్తో గులాబీ పార్టీ దూరం పెడుతున్న నేత ఎమ్మెల్సీ కవిత దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ సింగరేణి కార్మిక అధ్యక్షుడు రియాజ్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇది అన్నా చెల్లెల పంచాయతీ పూర్తిగా. అయితే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇప్పుడు కవిత పదవి హూస్ట్ అవడానికి కారణం ఎవరు? కేటీఆర్ సమక్షంలోనే జరిగినాయి. ఇవన్నీ కేటీఆర్ సమక్షంలో జరుగుతున్నాయి. మరి అప్పుడు లేఖ లీక్ చేసిన కూడా కేటీఆర్ అయినా. అయితే ఇప్పుడు దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టుకుందాము. కమ్యూనిటీలో పోల్ పెట్టండి. నాపై కుట్రలు ఆపడం లేదు. ఓకే, టీబీజీకేఎస్ నుంచి కవితను తీసేసి కొప్పుల ఈశ్వర్కు అధ్యక్ష బాధ్యత ఇచ్చినందుకు మీరు ఏకీభవిస్తున్నారా లేదా, మద్దతు ఇస్తున్నారా లేదా? దయచేసి దీని మీద కమ్యూనిటీలో పోల్ పెట్టండి, పోస్ట్ పెట్టండి. అండ్ అదే రకంగా ఇప్పుడు కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదని? అసలు బీఆర్ఎస్ వర్గము కవితను ఎందుకు దూరం పెట్టింది? హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఆఖరికి కేసీఆర్ కానీ కవితను దూరం పెట్టడానికి కారణం ఏంటి? మీపైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? దీని మీద కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని నెలల క్రితం కవితకు రేవంత్ రెడ్డికి మధ్యలో బినామీ ఆస్తులు ఉన్నాయి. సుమారు మినిమం ఒక 10 కంపెనీలకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులు జాయింట్గా ఉన్నాయి. రేవంత్ రెడ్డికి కవితకు అది జగమెరిగినటువంటి సత్యం. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం తెలుసు. ఒకానొక ప్లేస్లో కవిత రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్కి హాజరై కలుసుకున్నారా లేదా? దీంట్లో కవితకు క్యాబినెట్ పదవి ఇస్తామన్నారా లేదా? అంటే కవితను కాంగ్రెస్ క్యాబినెట్లోకి తీసుకుంటామన్నారా లేదా? ఈ విషయం తెలుసుకున్నటువంటి కవిత అత్యంత సన్నిహితులు కేటీఆర్కి ఈ విషయాన్ని కేటీఆర్కి చేరవేయడంతో కేటీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా లేదా? ఆ తర్వాత మెల్లమెల్లగా కవితను పార్టీకి దూరం చేస్తూ కవితను పట్టించుకోకుండా పక్కన పెట్టినటువంటి విషయం వాస్తవమా కాదా? ఇది కవిత పైన వస్తున్నటువంటి ఆరోపణలు, అత్యంత సన్నిహితులు చెప్తున్నటువంటి విషయాలు, వాస్తవాలు, ఆరోపణలు అంటున్నారు. మరి ఇది నిజమా
అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పార్టీ హైకమాండ్ తోటి కవితను క్యాబినెట్లోకి తీసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసిండట. రిక్వెస్ట్ చేస్తే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఒప్పుకోలేదట. ఎందుకని? ఇప్పుడు కవితను క్యాబినెట్లోకి తీసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి బీజేపీ దుష్ప్రచారం చేస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు మేము కవితను తీసుకోము అని చెప్పి క్లియర్గా స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసి పావులు గదుపుతున్నారు. క్యాబినెట్లో కవిత వెళ్ళబోతుందని కేటీఆర్కి తెలిసింది, కేసీఆర్కి తెలిసింది. ఎందుకంటే వాళ్ళకు జాయింట్లో కంపెనీలు ఉన్నాయని వీళ్ళకి కూడా తెలుసు, కేసీఆర్కి తెలుసు, కేటీఆర్ కూడా తెలుసు. సో అందుకే పక్కన పెట్టారు. ఇప్పుడు అటు వెళ్ళలేము, అట్లా అని ఇటు చేయలేము. మరి ఏం చేయాలి? ఏదైనా పార్టీ నా మనుగడ అప్పటి వరకు నేను కాపాడుకోవాలి. బీఆర్ఎస్ లేని కవితని చూడలేం. కేసీఆర్ పక్కన లేకపోతే కేటీఆర్ కానీ కవిత కానీ అసలు ఇద్దరు జీరోనే. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే హూ ఈజ్ కవిత, హూ ఈజ్ కేటీఆర్? వాళ్ళ కోపం వచ్చినా ఈగో హట్ అయినా కేసీఆర్ పెట్టిన భిక్షనే వాళ్ళకి, కవితకు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ రాజకీయ జీవితం. కేసీఆర్నే కాదనుకొని వచ్చినాక కష్టకాలంలో వీళ్ళని పక్కన పెట్టి సింగిల్గా కొట్లాడుతున్నాక ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ని కాదని నేతలు కవిత దగ్గరికి అయితే రారు కదా, కేసీఆర్ని కాదని అయితే రారు కదా. సో ఇవి కవిత ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు. దీని మీద క్లారిటీ వస్తే తప్ప ప్రజలు కవితను నమ్మరు. సో దయచేసి దీని మీద ఇది వాస్తవమా అవాస్తవమా? కల్వకుంట్ల కవిత పేరు మార్చుకుంటారు అనుకుంటే ఇప్పుడు కల్వకుంట్ల పోయి వాళ్ళ అత్తగారి ఇల్లు పేరు కూడా నాకు గుర్తులేదు, పేరు మార్చుకుంటారు. కాబట్టి మరి ఇది వాస్తవమా అబద్ధమా, లేకపోతే మీ పైన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల ఏంటనేది కల్వకుంట్ల కవిత గారు మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. అంటే చెల్లె కోసం పార్టీని తాకట్టు పెడతా బీజేపీలో విలీనం చేస్తానని చెప్పి సీఎం రమేష్ని కలిసినటువంటి కేటీఆర్ కవిత పదవి ఎందుకు బీకేసినాడు ఆలోచించాలి కదా. ఎందుకు? సో దీని పట్ల జాగృతి నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పగలరు? వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్టే కదా. సో అందుకే అంటున్నాము, ఇది మీపై వచ్చిన ఆరోపణల కాదా పక్కన పెడితే మీ ఇద్దరికి కంపెనీలు ఉన్నాయనే వాస్తవం, జాయింట్ ఆస్తులు ఉన్నాయనేది వాస్తవం. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా గతంలో బక్కా జర్సన్ గారే బహిర్గతం చేసిండు ప్రెస్ మీట్ పెట్టి. సో ఇప్పుడు ఇది వాస్తవం కాబట్టి ఇది కూడా నమ్మాల్సి వస్తుంది. లేదు కాదు కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు అంటే ఈ వచ్చిన ఆరోపణలు వాస్తవమా కాదా అనేది కూడా. సో దయచేసి కవిత ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి కవితక్క.